MB9 న్యూస్ కి స్వాగతం. పోలీస్ అంటే భయం కాదు, పోలీస్ అంటే భరోసా అని నిరూపించారు గోదావరికని పోలీసులు. ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్న వృద్ధురాలికి కౌన్సిలింగ్ చేసి మేమున్నామని గోదావరికని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి భరోసా కల్పించారు. వివరాలకు వెళ్తే గోదావరికని పట్టణంలోని విఠల్ నగర్ కు చెందిన వృద్ధురాలు ఈ రోజు తన పిల్లలు పట్టించుకోవడం లేదని, వాళ్లకు తను మానంగా ఉండటం ఎందుకు అని మనస్తాపం చెంది గోదావరి నదిలో దూకి చనిపోవాలని నిర్ణయించుకొని ఆటో ఎక్కి డ్రైవర్ కి గోదావరి నది వద్దకు వెళ్ళాలి, నేను చనిపోతా అని తెలుపగా ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్ కు వద్దకు తీసుకురాగా రిసెప్షన్ సిబ్బంది వృద్ధురాలను ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డికి కల్పించగా సిఐ వృద్ధురాలకు నీకు మేమున్నాం, నీ పిల్లలు పట్టించుకోకపోయినా మాతో ఉంచుకుంటాం, చనిపోవడం సమస్య కాదు అని చెప్పి విఠల్ నగర్ ప్రాంతంలోని ఒక ప్రజాప్రతినిధితో మాట్లాడి వాళ్ళ ఇల్లు కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొని ఎస్ఐ అనుషాని బ్లూ క్లోత్ సిబ్బందిని పంపించి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. నేను హాస్పిటల్ తీసుకోవద్దా, హాస్పిటల్ తీసుకొని చూపించిన తర్వాతనే అయిందా. అట్లా చచ్చిపోవద్దు, మనం చచ్చిపోయే టైం అయితే చచ్చిపోతాం, ఏం కాదు. కానీ అట్లా మనం బలవంతంగా చచ్చిపోవద్దు. మనంతరం మనం మేము అట్లా పోనీ కదా, ప్రాణం నువ్వు ఎంత దూకుతాన్నా కూడా మేము చచ్చిపోయాము. లక్ష్మి ఇట్లా చేద్దామా, ఏడవకు, నువ్వు ఏడవకు, ఏం కదా, ఏడవకు. వాడు కావాడు తిట్టినా అట్లా చేస్తారా? సాగం తిరిగిపోతున్నాడా పెద్ద మనిషి, మన ఇంటి పక్కన కూడా బయట పని సంపత్తి రాజయ్య కొడుకాడ వాడు బాగా తాగి మిషన్ చేసుకున్నాడా, ముసలమ్మ చచ్చిపోతా అని చెప్పేసి వచ్చింది. నాకు అంతే నేను తిట్టువాడ కొడుకు అందరాన్ని మాట్లాడతాడు. ఎక్కడ మా ఇల్లు? ఆనేనా? ఓకే, మనల్ని వస్తాను, నేను చెప్తా, మాట్లాడతా. నేను పంపించి ఇమీడియట్లీ పంపించి పట్టుకురావాలి. ముసలమ్మ చచ్చిపోతాను పాపం, పెద్ద మనిషి 60 సంవత్సరాలు. ఏడోకి నేను మీ కార్పొరేటర్తోనే మాట్లాడుతున్నా. ఏం భయక పట్టుకెళ్తా, వాడు ఎక్కడున్నా పట్టుకెళ్తా. ఓకే, నువ్వు ఏం కాదు, నువ్వు ఏడవకు. నేను ఎక్కడున్నా మీ కొడుకుని పట్టుకొచ్చి మీ కొడుకుని కూడా మీ బిడ్డలను కూడా పిలిపిస్తా. అదైందా? నేను భయపడదు. తీసుకుని అమ్మ కూర్చోబెట్టు, ఆర్డర్ తీసుకుంటే కూర్చోబెట్టు. మాను ఏడోకు, ఏం కాదు, తీసుకొని కూర్చో.